హలో ఎవ్రీవన్ అండ్ దిస్ ఈజ్ మోటోవర్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ విశేషం ఏంటంటే నేను బోయా BYK4 తీసుకున్నాను కదా, అది ఒకసారి టెస్ట్ చేద్దామని ఈ వీడియో. మొత్తానికి మైక్ సెటప్ అయితే అయిపోయింది. ఇది బోయా BYK4 అండ్ ఇది నా యాక్షన్ అండ్ ఇంకా వాయిస్ క్వాలిటీ అన్నీ ఎలా వచ్చిందో చూడాలి. లెట్స్ గో. నా బైక్ ఎప్పుడు ఇక్కడ పెడతాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మా ఒకసారి బయటికి వెళ్ళి వస్తున్నానే, బయటికి వెళ్ళి వస్తున్నా. హాయ్ అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోటోవర్డ్. అండ్ ఇవాళ చెప్పినట్టే ఇందాక బోయా TRS అయితే చెక్ చేస్తున్నాను. 30mm జాక్ టు C. అండ్ ఇంతకుముందు నేను హోలీల్యాండ్ మైక్ అయితే వాడేవాడిని, ఏది హోలీల్యాండ్ మైక్ వైర్లెస్ది. కానీ ఏంటంటే అది ప్రతిసారి తీసి పెట్టి ఛార్జింగ్ కోసం వస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్ వల్ల అస్తమాటికి చెక్ చేసుకోవాలనిపిస్తుంది, అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏంటంటే అది నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని ఇది కొన్నాను. ఇది నాకైతే 1400 పడింది. అండ్ నేను 1000 కిలోమీటర్ రైడ్ చేశాను కదా. నా బండి షోరూమ్కి ఇచ్చాను, అది సర్వీస్ కోసం. వాళ్ళు యమహా వాళ్ళు అస్సలు చైన్ క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదు. ఇప్పుడు వచ్చి నేను చైన్ చెక్ చేసుకున్నాను ఇక్కడ తీసుకొని. అక్కడ ఫుల్ హార్డ్గా అయిపోయిందండి, చైన్ అయితే లూజ్ అయిపోయింది. అది టైట్ చేయించాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ రైడ్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుద్ది. అండ్ అంతే, ఈ మైక్ గెయిన్ అవన్నీ -10లో పెట్టాను, అంతా బాగానే ఉందనుకుంటున్నాను. ఏంటంటే ఒకసారి ఫాస్ట్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూద్దాం. నేను హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా వినిపిస్తుందా లేదా అని. నేను ఇంజన్ బ్రేక్ చేశాను. ఇంజన్ బ్రేకింగ్ అంటే తెలిసిందే కదా, మనం క్లచ్ పట్టుకోకూడదు. ఇలా సడన్గా తిప్పినప్పుడు నేను చూసుకోలేదు వాడు అంత సడన్గా తిప్పుతాడని. నేను జస్ట్ ఆ కార్ నాకు బ్లైండ్ స్పాట్ కదా, సో అలాంటప్పుడు వాటి బ్రేక్స్ చూడాలి. ఆ బ్రేక్స్ చూసిన తర్వాత మనం అయితే ఉండాలి. అండ్ ఇంజన్ బ్రేకింగ్ చేసినప్పుడు క్లచ్ అయితే అస్సలు పట్టుకోకూడదు. నేను 93 స్పీడ్లో 93 నుంచి 20కి వచ్చాను. సో ఫ్రంట్ బ్రేక్ అండ్ బ్యాక్ బ్రేక్ రెండు ఒకేసారి కలిపి యూస్ చేశాను, ఏది ఒకటి యూస్ చేయలేదు. సో దానివల్ల అనేది కొంచెం మన బండి కంట్రోల్లో ఉంటుంది ఇంజన్ బ్రేకింగ్ వల్ల. అండ్ ఇక్కడ నా చైన్ లూజ్ అయింది, సౌండ్ వస్తుంది కదా. మనం కూడా ఇప్పుడు ఒకసారి ఇటు సైడ్ వచ్చి చాలా రోజులు అయింది. ఇది నా స్కూల్ రోడ్ అనమాట. ఇది ఇక్కడ శ్రీ విద్య అనేది అంది కదా, ఇది నా స్కూల్. ఇప్పుడు వచ్చి నేను అక్కడ ఎప్పుడు చదివానంటే నా 6th క్లాస్ అంటే మినిమం 10 years అయింది. 10 years కాదు, 8 years అయింది. ఇప్పుడు వచ్చి ఆ స్కూల్ని నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఈ మధ్యలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే కుదరలేదు. ఇక్కడే ఉంటున్నా సరే కుదరలేదు. అండ్ ఇక్కడ అసలు ఇల్లు ఏమి ఉండేవి కావు నా చిన్నప్పుడు. ఇక్కడ ఇవన్నీ ఖాళీ, ఈ చుట్టుపక్కల ఏమి ఉండేవి కావు మొత్తం. ఇక ఈ ఇల్లులు ఇవన్నీ ఎలా వచ్చినాయి అసలు, అన్నీ వచ్చేసినాయి ఇంత గ్యాప్లో. అసలు ఇక్కడ ఏమి ఉండేవి కాదు. ఇది మొత్తం ఎంటీ. అండ్ రోడ్డు కూడా ఇలా ఉండదు కదా, మొత్తం మట్టి రోడ్డే. ఇక్కడంతా మట్టి, మొత్తం మట్టి రోడ్డు. ఇలా ఉండేది ఈ రైట్ సైడ్ ఒకటే. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అండ్ నా స్కూల్ వచ్చి కూడా చాలా రోజులు అయింది. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో. ఎన్నోసార్లు తిట్లు తినడం, ఎన్నోసార్లు రాడ్లు వేయించుకోవడం, ఇంటికి వచ్చేయడం అన్నీ జరిగింది. నేను అనుకునేవాడిని స్కూల్లో నేను చాలా డీసెంట్ కదా, ఎందుకు ఎప్పుడు నన్నే
పిలుస్తారు అనుకునేవాడిని, కానీ అప్పుడు అర్థమైంది నేను స్కూల్లో కామ్ కాదని. ఇక్కడ చాలా వైలెంట్ బిహేవియర్, అది కాదే మా స్కూల్, అక్కడ కనిపిస్తుంది కదా. 8 years తర్వాత మళ్ళీ వస్తున్నాను, అండ్ లోపలికి అయితే వెళ్ళలేదు, తర్వాత వెళ్దాం ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు. ఇదే మా స్కూల్. నాకు ఇంకంతకన్నా ముందుకు వెళ్ళాలని లేదు. ఇదంతా చాలా నిర్మానుష్యంగా ఉండేది, బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది చెప్పాలంటే. ఆ ఫ్లాట్స్ కానీ ఇల్లులు కానీ ఏమీ ఉండేవి కావు. అండ్ ఈ బైక్ ఇప్పుడు కొన్ని 2 years అవుతుంది, రేపు జూన్ వస్తే దీనికి 2 years అవుద్ది. అండ్ దీన్ని ఒకసారి ఓనర్షిప్ రివ్యూ అయితే చేయాలని ఉంది, ఎందుకంటే అన్నిటికన్నా 10,000 kilometers అయింది. అది నాకు కంప్లీట్ అవ్వడానికి 1.5 years పట్టింది, ఎందుకంటే ఒక లాంగ్ రైడ్ ఒకటే వేసాను 1000 kilometers దీని మీద. ఇంకంతే. అండ్ నాకు తెలిసి నాకు ఇటు సైడ్ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు సైకిల్ వేసుకొని రావడం అదొక సరదా. మా ఇంటి నుంచి ఇక్కడికి 6 kilometers అనుకుంటా. సైకిల్ మీద రావాలని ఆశ చిన్నప్పుడు. అప్పుడు ఏజ్ తక్కువ కదా, ఇంట్లో వాళ్ళకి కూడా భయం, మనం ఏమవుతా అదే ఏదో ఒకటి అవుద్దని అనుకుంటారు కదా. సో అలాగా నేను చిన్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను దానికోసం. అదే అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఈ రోడ్లోకి వస్తుంటే. నాకు ఫ్రెండ్స్ అవన్నీ చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, ఎందుకంటే నా పర్సనాలిటీ వల్ల అలా ఎప్పుడూ ఒకరితోనే ఇద్దరితోనే ఉండేవాడిని. స్కూల్లో కూడా అంతమంది ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. నా స్కూలింగ్ కెరీర్ అంతా ఫ్రెండ్స్ లేకుండానే పోయారు. అండ్ ఇప్పుడు అందుకే ఏమో నాలో నేను బైకులతో మాట్లాడుకుంటూ ఉంటాను. ఆ స్కూలింగ్ కెరీర్ అంతా అలా అయిపోయింది. మరి పర్లేదు, నా లెసన్స్ అన్నీ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. చైన్ స్ప్రాకెట్ అయితే మార్పించాలి, సౌండ్ వస్తుంది. అండ్ ఈ విండ్ బ్లాస్ట్లో ఎలా ఉందో లేదో తెలుసుకోవాలి. నా వాయిస్ వస్తుందా రావట్లేదా? 108 స్పీడ్లో ఉన్నాను, ఇంత గ్యాప్లో 109. మొత్తం బాగానే వినిపిస్తుంది అనుకుంటాను. ఇదిగో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే లేట్. అండ్ ఇక్కడ ప్రగతి స్కూల్ అని ఉంటుంది, అందులో కూడా చదివాను నేను చిన్నప్పుడు. ఈ స్కూల్లోనే ఏ స్కూల్కి వెళ్ళినా నన్ను ఏడిపించేవాళ్ళు తప్ప నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది హైలైట్. ప్రతి ఒక్కళ్ళు నన్ను వేసుకోవడమే, చిన్నప్పటి నుంచి నా 10th class వరకు, ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు వేసుకోవడమే నన్ను. ఎంత రాడ్ వేసుకునేవాళ్ళు అంటే దెబ్బకి మనుషులతో మాట్లాడడం మానేసి నాలో నేను మాట్లాడుకోవడం, కెమెరాలతో మాట్లాడుకోవడం అయితే మొదలుపెట్టాను. అండ్ అది చాలా పీస్ఫుల్ అని అర్థమైంది నాకు. ఇప్పటికీ కూడా 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు గట్టికి కొడితే. అండ్ దానివల్ల ఇంట్రోవర్ట్నెస్ అవన్నీ వచ్చాయనుకుంటున్నాను. అసలు ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను ఎవరితోనే, అండ్ మెయిన్లీ ఎవరితోనే ఉండలేకపోతున్నాను.
సరే, ఇదే వీడియో అంతకన్నా లాంగ్ చేయదలుచుకోవట్లేదు అండ్ ఇంటికి కూడా దగ్గరలో ఉన్నాను. బాయ్.